శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్య లహరిలోని 52వ శ్లోకంలో కూడా అమ్మవారి నయన సౌందర్యాన్ని వర్ణిస్తూ తన్మయులవుతున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆ తీరేమిటో చూద్దాం రండి. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాంభేత్తుచిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే తవాకర్ణాకృష్ట స్మరసర విలాసం కలయత. ఎంత దివ్యమైన సంబోధన వాడుతున్నారో ఆదిశంకర భగవత్పాదులు. ఈ శ్లోకంలో ప్రత్యేకంగా అమ్మవారి కొరకు మరొక్కమారు చదువుకుని పులకిద్దాం. గోత్రాధరపతి కులోత్తంస కలికే, తెలుగులో చెప్పాలంటే పర్వతరాజు వంశవని సిగకు అలంకరింపబడిన పువ్వు మొగ్గవలే భాసిల్లేవో తల్లి, తేజోవంతమైన నీ కనుగవ మన్మథ బాణ శోభను కలిగి ఉన్నది. పైగా నీ కన్నులు దీర్ఘములై చెవుల వరకు వ్యాపించి ఉన్నవి. నీ కన్నుల చివర భాసిస్తున్న ఆ కనురెప్పలు ఏవైతే ఉన్నాయో అవి మన్మథ బాణాలకు చివర భాషించే ఈకలను పోలి ఉన్నాయి. అయితే ఈ బాణాల యొక్క లక్ష్యం ఏమిటి అంటే అది త్రిపురాసుర సంహారి అయిన పరమశివుని చిత్త ప్రశాంతతను సడలించడమే అంటున్నారన్నమాట. ఎంత చమత్కారమో, ఎంత అద్భుతమో! అసలు శ్లోకాన్ని చదువుకుంటుంటేనే పొందే ఆనందం లోకాతీతమైనది అని ఇక్కడే తెలుస్తున్నది. ఇక అదే పనిగా ఆ శ్లోకాన్ని భావిస్తూ 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 మనోలయమైతే ఈ జీవుడు సహస్రారంలోని ఆ పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అందుకొని తరించటము తథ్యము. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. స్వస్తి.